నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏ పార్టీ ఎప్పుడు ఎలా ఎందుకు గెలుస్తుందనేది ఎవ్వరూ చెప్పలేరు. కానీ పార్టీలన్నీ సర్వేలు చేయించుకుంటాయి, తామే గెలుస్తున్నామంటూ జోస్యాలు చెబుతూ తిరుగుతుంటాయి. అయితే ఏపీలోని కొన్ని నియోజకవర్గాలు మాత్రం గత 40 ఏళ్లుగా అధికార పార్టీకే ఓటేస్తున్నాయి. అసలు వారికి ఆ పార్టీ గెలుస్తుందని ఎలా తెలుసు? ఆ నియోజకవర్గాలన్నీ కూడా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేస్తాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటి అంటే ఆముదాల వలస, అనపర్తి, భీమవరం, ఉంగటూరు, ఏలూరు, పోలవరం, మచిలీపట్నం, తాడికొండ, తెనాలి, సత్తెనపల్లి, సింగనమల. మరి ఈ 11 నియోజకవర్గాల ప్రజలకు వచ్చేది ఏ ప్రభుత్వమో అది ఎలా అధికారంలోకి వచ్చిందో ఎలా తెలుస్తుందో తెలియదు. కానీ గత 40 ఏళ్ళుగా అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేశాయి, అది కూడా అధికార పార్టీకే. అది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది చూడండి, 1983, 85, 94, 99, 2014 ఈ 5 సార్లు టీడీపీకో లేదంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలకు ఓటు వేసి గెలిపించాయి. ఆ తర్వాత 1989, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తగా ఓటేశాయి. అప్పుడు ఇదే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఈ 11 నియోజకవర్గాలు టీడీపీని, కాంగ్రెస్ను వదిలేసి వైసీపీకి గంపగుత్తగా ఓటేశాయి. వైసీపీనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈ 11 నియోజకవర్గాలు ఎటువైపు ఉండబోతున్నాయి అనేదే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఒకవైపు వైసీపీ ఉన్నట్లయితే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీలో ఉంది. ఇక దీంట్లో కూడా ఈ 11 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ 6 చోట్ల నుంచి, జనసేన 4 చోట్ల, బీజేపీ 1 చోటు నుంచి పోటీలో ఉంది. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని అందరూ అనుకుంటున్నారు. గత 40 ఏళ్లుగా కొనసాగిన ఆనవాయితే నిజమవుతుందా లేదా తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.